Hey guys, welcome back to our Goa mini vlogs. As Goa is known for its beaches, today let's explore some famous beaches in Goa. గోవా అనగానే ఫస్ట్ గుర్తొచ్చే బీచ్ బాగా బీచ్. ఇది నార్త్ గోవాలో ఉంటుంది అండ్ దిస్ బీచ్ ఇస్ ద మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ ఇన్ గోవా. అందుకేనేమో ఈ బీచ్ ఎప్పుడు చాలా క్రౌడెడ్ గా ఉంటుంది. గోవా వెళ్ళగానే ఫస్ట్ డే మెయిన్ విజిట్ చేసిన బీచ్ అయితే బాగా బీచ్. బీచ్ అంతా ఎక్స్ప్లోర్ చేశాక అక్కడే కాసేపు టైం స్పెండ్ చేసి తర్వాత వీ డిసైడెడ్ టు గో టు సౌత్ గోవా. ఆఫ్టర్నూన్ లంచ్ చేసి నార్త్ గోవా నుండి స్టార్ట్ అయిపోయాం. సో సౌత్ గోవా వెళ్ళేలోపు ఈవినింగ్ అయిపోయింది. సౌత్ గోవాలో మేము ఫస్ట్ విజిట్ చేసిన బీచ్ వచ్చేసి కోల్వా బీచ్. మేము వెళ్ళేటప్పటికి సన్సెట్ టైం అయిపోయింది. సో సన్సెట్ వ్యూలో బీచ్ చాలా బాగుండింది. కంపేర్ టు నార్త్ గోవా, సౌత్ గోవాలో క్రౌడ్ చాలా తక్కువ ఉంటుంది. సో క్రౌడ్ తక్కువ ఉండడం అనుకుంటా మేబీ దానివల్లే బీచెస్ చాలా నీట్గా ఉన్నాయి ఇక్కడ. సో సన్సెట్ టైం అవ్వడంతో అలా బీచ్లో సన్సెట్ ఎంజాయ్ చేస్తూ చాలా టైం అక్కడే స్పెండ్ చేశాము. సో అలా డే 1 కంప్లీట్ అయిపోయింది. డే 2 మార్నింగ్ ఫ్రెష్ అయిపోయి కోల్వా బీచ్ నుండి కోలా బీచ్ కి రీచ్ అయిపోయాము. ఈ డిస్టెన్స్ వచ్చేసి 35 కిలోమీటర్స్ ఉంటుంది. బట్ ట్రావెల్ కొంచెం టైం టేకింగ్ అనిపించింది. బట్ ఇక్కడికి వచ్చి చూసాక ఈ వ్యూని టాప్ నుండి చూసాక వర్త్ ద జర్నీ అనిపించింది నాకైతే. ఈ బీచ్ వచ్చేసి కింద ఉంటుంది. సో మన పర్సనల్ వెహికల్స్ ఏది తీసుకొచ్చినా పైన పార్క్ చేసేసి కిందకి నడుచుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది. ఇది ఆల్మోస్ట్ ఒక 10 to 20 minutes వాకబుల్ ఉంటుంది. సో కిందకి నడుచుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది ఆ వే అంతా. బట్ ఇక్కడ నుంచి ఇఫ్ యూ లుక్ ఎట్ ద వ్యూ, ట్రస్ట్ మీ, ఇట్ ఈస్ వర్త్ ద టైమ్. గోవాలో చాలా మంది సెలబ్రిటీస్ విజిట్ చేసే బీచ్ ఇది. సో ఈ బీచ్ క్రౌడ్ వచ్చేసి కూడా చాలా తక్కువ ఉంటుంది అండ్ నీట్నెస్ వచ్చేసి టాప్ మోస్ట్ అని చెప్పొచ్చు. లైక్ ఎక్కడ చూసినా కూడా కంప్లీట్ నీట్నెస్ ఉంటుంది అండ్ డెఫినెట్ గా ఈ వ్యూ మాత్రం చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు. మనకి ఇక్కడే బీచ్ వ్యూలో రిసార్ట్స్ కావాలి అంటే కూడా అవైలబుల్ గా ఉన్నాయి.
బట్ ఇక్కడ మా ప్రైజెస్ వచ్చేసి చాలా హై అనిపించాయి. మేము కనుక్కున్నప్పుడైతే 1 నైట్కి వచ్చేసి అరౌండ్ 30K ఏదో చార్జ్ చేస్తామని చెప్పేసి అన్నారు. బట్ వ్యూ మాత్రం డెఫినెట్గా చాలా బాగుంటుంది ఇక్కడ స్టే నుండి. ఇన్ కేస్ ఇక్కడ కనుక మీరు స్టే చేయాలి అనుకుంటే కనుక ఐ పర్సనలీ సజెస్ట్ టు బుక్ ఇట్ ఇన్ అడ్వాన్స్, బికాస్ ఇక్కడ చాలా లిమిటెడ్ అవైలబిలిటీ ఉంటుంది అండ్ క్రౌడ్ కూడా కొంచెం ఎక్కువగా ఉంటుంది. సో ఛాన్సెస్ వచ్చేసి చాలా తక్కువగా ఉంటాయి. అడ్వాన్స్లో బుక్ చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది వచ్చి స్టే చేయడానికి. ఇదే బీచ్లో మనకి కైకింగ్ కూడా ఉంటుంది. సో ఇది వచ్చేసి పర్ హెడ్ అరౌండ్ 600 to 700 చార్జ్ చేస్తారు. సో మనకి టైం వచ్చేసి 1.5 hours ఇస్తారు. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ మనము ఒక 4 kilometers to 5 kilometers డిస్టెన్స్లో కైకింగ్ చేయొచ్చు. ఇక్కడ మేము కైకింగ్ ఆఫ్ చేసుకున్నాము. సో అలా కైకింగ్ తీసుకొని ఆల్మోస్ట్ ఒక 2 hours అలా టైం స్పెండ్ చేసేసి బీచ్ అంతా తిరిగేసి కాసేపు అక్కడే టైం స్పెండ్ చేసి అండ్ దెన్ వి మూవ్ టు అవర్ నెక్స్ట్ డెస్టినేషన్. ఇంతకీ గోవాలో మీకు నచ్చిన ఫేవరెట్ బీచ్ ఏంటి? కామెంట్. ఇక్కడ నుండి మా నెక్స్ట్ డెస్టినేషన్ వచ్చేసి అగొండా బీచ్. సో కోలా బీచ్ నుండి అగొండా బీచ్కి అరౌండ్ 3.3 kilometers ఉంటుంది. ఇన్ కేస్ మీకు పర్సనల్ వెహికల్ లేకపోయినా ఇక్కడ మనకి రెంటెడ్ కార్స్ ఆర్ బైక్స్ అవైలబుల్గా ఉంటాయి. సో యూ కెన్ యూస్ ఇట్ అండ్ దెన్ యూ కెన్ రీచ్ ద డెస్టినేషన్. మేము వెళ్ళేలోపు ఆల్మోస్ట్ సన్సెట్ టైం అయిపోయింది. సో పైనుంచి చూసినప్పుడు వ్యూ మాత్రం చాలా బ్యూటిఫుల్గా కనిపించింది. ఇక్కడే ఒక చిన్న ఫోటో బూత్ కూడా ఉంటుంది. అక్కడ మీకు ఇన్ కేస్ ఫొటోస్ తీసుకోవాలి అనుకుంటే మాత్రం ఇట్ ఇస్ టైం టేకింగ్ ప్రాసెస్, బికాస్ ఒకే ఫోటో బూత్ ఉండడం వల్ల మనకి వెయిటింగ్ టైం చాలా ఉంటుంది, క్రౌడ్ ఎక్కువగా ఉండడం వల్ల. ఈ బీచ్ కూడా కొంచెం కిందకు ఉండడం వల్ల ఒక 5 minutes వాక్ వే దిగేసి కిందకి బీచ్ దగ్గరికి వెళ్లాల్సి ఉంటుంది. అగైన్ ఈ బీచ్లో కూడా క్రౌడ్ చాలా అంటే చాలా తక్కువగా ఉంటుంది. నాట్ ఓన్లీ ఇన్ దిస్ బీచ్, బట్ మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే సౌత్ గోవాలో ప్రతి బీచ్లో క్రౌడ్ చాలా మినిమల్గా ఉంటుంది. అండ్ ఆల్సో అందుకని చెప్పేసి బీచెస్ కూడా చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంటాయి. ఇన్ కేస్ కామ్గా బీచ్ వైబ్స్ని ఎంజాయ్ చేయాలి అనుకునే వాళ్ళకి ఐ పర్సనలీ సజెస్ట్ టు గో టు సౌత్ గోవా. సో మేము ఆల్మోస్ట్ సన్సెట్ టైంకి రీచ్ అవ్వడం వల్ల వ్యూ కూడా చాలా బాగుండింది. సో ఈవినింగ్ ఇక్కడే ఆల్మోస్ట్ సన్సెట్ అయిపోయే వరకు టైం స్పెండ్ చేసేసి అలా వి ఎంటెడ్ అప్ డే 2.
ఇంతకీ మీకు బీచెస్ సన్ రైజ్ టైంలో విజిట్ చేయడం ఇష్టమా లేదా సన్సెట్ టైంలోనా? కామెంట్ డౌన్ అండ్ లెట్ మీ నో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.